దేవుని వాక్యం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఉదయకాలం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించగలిగా మీకు వందనాలు. మరి కొంతసేపు మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. చదువుబడిన వాక్యం మీ ఎదుటుంది, మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వచనంలో ఒక వ్యక్తి పేరు ప్రస్తావించబడింది కదా. ఎవరు? అహరోను. అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందను. అహరోను ఓ ఘనత కొరకు పిలువబడ్డాడు అని ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఆరన్స్ కాలింగ్ దీంట్లో కనిపిస్తూ ఉంది. ఏ వ్యక్తి అయినా ఘనత పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క పిలుపుని బట్టే పొందాలి. ఆ పై మాట చూద్దామా. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు. ఘనత తనకు తానే వహించుకుంటే అది నిజమైన ఘనత కాదు. కానీ అహరోను గురించి రాయబడింది, దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందినవాడు అని చూస్తాం. నిజానికి అహరోనులో ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ లేవు. అహరోను తర్వాత అహరోను కుమారులకి ఓ ఆధిక్యత ఉంది. మేము అహరోను వంశం వారం కాబట్టి మేము యాజకులం అని. కానీ అహరోనుకైతే అలాంటి ప్రత్యేకత ఏమీ లేదు. దేవుడు ఉచితంగా ఆయన కృపచేత అహరోనుని మొదటి ప్రధాన యాజకుడిగా నియమించాడు. నిజానికి మన జీవితాల్లో కూడా దేవుడు ఉచితమైన కృప వలనే మనల్ని ఆయా పరిచర్యల కొరకు ఆయన పిలిచాడు. కాబట్టి ప్రతి విశ్వాసకి క్వాలిఫికేషన్ కన్నా కాళ్ళు ఉండాలి కదా. మన అర్హతల కన్నా పిలుపు చాలా ముఖ్యం. అర్హతలు లేకపోయినా ఆయన ఇస్తాడు కదా. లోకంలో ఉద్యోగం కావాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ మనకు ఉండాలి. కానీ దేవుడు మనల్ని ఒక పరిచర్యకు పిలిచినప్పుడు క్వాలిఫికేషన్స్తో పని లేదు. కాలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అహరోను పిలువబడ్డాడు. అహరోను మాత్రమే కాదు, నిజానికి ఆ కుటుంబం కూడా చాలా విశేషమైన కుటుంబం. అహరోను ఇంట్లో 3 సిబ్లింగ్స్ ఉన్నారు. ఒక ఆమె మిరియాం కదా, తర్వాత అహరోను, తర్వాత 3వ వాడు మోషే. 3 కూడా విశేషమైన స్థానం ఉంది. ఒకే ఇంట్లో 3కి 3 ప్రధానమైన పదవులు ఉన్న కుటుంబం ఏదన్నా ఉంది అంటే ఈ కుటుంబం. మిరియాము ప్రవక్త్రి అని పిలువబడింది. బైబిల్లో మొట్టమొదట ప్రవక్త్రి అని పిలువబడిన ఆమె మిరియాం మాత్రమే. ఆ తర్వాత దెబోరా పిలువబడింది, ఆ తర్వాత హుల్దా పిలువబడింది, ఇంకా మరొక ఆమె పిలువబడింది. క్రొత్త నిబంధనలో అన్న అనే ఆమె ప్రవక్త్రి అని పిలువబడింది. కానీ మొట్టమొదట ప్రవక్త్రి అని పిలువబడిన ఆమె మిరియాం మాత్రమే. అలాగే అహరోను మొట్టమొదటి ప్రధాన యాజకుడు, ఒక విశేషమైన స్థానం.
ఇశ్రాయేలు సమాజంలో ప్రధాన యాజకునికి చాలా విశేషమైన ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ స్థానం ఎవరికి ఇవ్వబడింది? అహరోనికి ఇవ్వబడింది. అలాగే మూడవ వాడు మోషే. మోషేను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోషే ఇశ్రాయేలు విమోచకుడు. ఈ దినాల్లో మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎంత ఆధిక్యత ఇస్తామో ఆ దినాల్లో ఇశ్రాయేలీలు ఇంచుమించుగా మోషేకి అంతటి స్థానం ఇచ్చేవాడు. మోషే విమోచకుడిగా కనిపిస్తా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. చూడండి, 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టరు. ఎక్కడెవరు కనిపిస్తున్నారు? మోషే తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. ఇప్పుడు మోషే తల్లిదండ్రుల్ని ఏమని పిలవచ్చు? ఏమని పిలవచ్చు చెప్పండి? మోషే తల్లిదండ్రుల్ని వెరీ గుడ్. ఏ అధ్యాయంలో ఉన్నారు వాళ్ళు? హెబ్రీ 11లో ఉన్నారు కదా. హెబ్రీ 11లో ఉన్నారంటే వారిని ఏమని పిలవచ్చు? విశ్వాస వీరులు అనవచ్చు. తల్లి తండ్రి విశ్వాస వీరుడు, కుమార్తె ప్రవక్త్రి, పెద్ద కుమారుడు ప్రధాన యాజకుడు, చిన్న కుమారుడు ఇశ్రాయేలు విమోచకుడు. అబ్బో, ఇలాంటి కుటుంబం ఎక్కడ దొరుకుతుందండి? చాలా అసాధారణమైన కుటుంబం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని ఆశీర్వదించబడిన కుటుంబం ఎలా ఉంటుందో 128వ కీర్తనలో చెప్పబడింది. నిజానికి అసలు ఈ కుటుంబాన్ని చూస్తే మాత్రం అసలు 128వ కీర్తనలో ఉన్న దానికన్నా చాలా మించిన ఆధిక్యతలు ఉన్న కుటుంబం. ఈ కుటుంబాన్ని దేవుడు పిలిచాడు. నిజానికి అంతకుముందు అమ్రాముకేమీ స్పెషాలిటీయే లేదు, యొకెబెదుకేమీ లేదు, మిరియమ్మకేమీ లేదు, అహరోనికేమీ లేదు, మోషేకేమీ లేదు. కానీ దేవుడు ఆయన సంకల్పము చొప్పున ఈ కుటుంబాన్ని పిలిచాడు. అబ్రహాముని ఎలాగూ పిలిచాడో ఈ కుటుంబాన్ని దేవుడు పిలిచాడు. కుటుంబంగా ఉన్నతమైన స్థానం కలిగిన వారుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అహరోను పిలుపు మనం చూసాం కదా. అహరోను నిజానికి కుటుంబంలో అంత గొప్పవారే, కానీ అందరిలో గొప్పోళ్ళలో గొప్పోడు ఎవరు? మోషే కదా. కుటుంబంలో అందరూ గొప్పవారే, కానీ మోషే గొప్పవాళ్ళల్లో గొప్పవాడు. అహరోను మోషే కన్నా పెద్దోడు. మోషే కన్నా పెద్దోడు, కానీ మోషే కొన్నంత ప్రాధాన్యత అహరోనికి లేదు. ఏమని పిలవచ్చు చెప్పండి అహరోన్ని? అన్న చాటు, క్షమించండి, తమ్ముడు చాటు అన్న అనొచ్చు కదండి. ఒక్కొక్క కుటుంబంలో తండ్రి చాలా గొప్పవాడు, అందుకని అలాంటప్పుడు కుమారులు ఏమవుతారంటే తండ్రి చాటు కుమారులు అవుతారు. ఒక్కప్పుడు ఒక కుటుంబంలో కుమారుడు చాలా గొప్పవాడు తండ్రి కన్నా, అలాంటి వాడిని ఏమంటారంటే కుమారుని చాటు తండ్రి అంటారు. ఇక్కడ అహరోను మోషే చాటున, తన తమ్ముని చాటున ఉన్న అన్న. ఈ పిలుపుని గురించి కూడా అహరోను ఏమీ చింతపడలేదు కదా. అరే, నేను నా తమ్ముడి కన్నా తక్కువ స్థానంలో ఉండటం ఏంటి అని అహరోను ఏమాత్రం చింతపడినవాడు కాదు. ఎందుకంటే హీ నోస్ గాడ్స్ కాలింగ్. నిజానికి అసలు ఈ స్థాయి రావటం కూడా ఇది ఇతని గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కూడా కాదు, తన తల్లిదండ్రుల గొప్పతనం కూడా కాదు. కేవలం దేవుడు ఉచితంగా పిలిచాడు. నన్ను ఉచితంగానే పిలిచాడు, నా తమ్ముడు కూడా ఉచితంగానే పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయికి పిలుస్తాడు. కాబట్టి దాంట్లో ప్రత్యేకంగా ఎలాంటి ఉద్దేశాలు ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి
అహరోను రెండవ వాడుగా ఉండటానికి ఇష్టపడిన వాడు. ప్రిపేర్ టు ప్లే ది సెకండ్ ఫిడెల్. వాయిద్యాలు వాయించేటప్పుడు ఒకడు ప్రధానమైన ఫిడెల్ వాయిస్తూ ఉంటాడు, మరొకడు సపోర్టివ్గా సెకండ్ ఫిడెల్ వాయిస్తూ ఉంటాడు. అలా సిద్ధపడటం చాలా గొప్ప విషయం. నేను రెండవ స్థానంలో ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం గొప్ప విషయం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒకసారి కదా, యోసేపు, మరియ భర్త అయిన యోసేపు. యోసేపు భార్య అయిన మరియా అని చాలా అరుదుగా కనిపిస్తుంది, కానీ ఎక్కువ కనిపించేది ఏంటి? మరియ భర్త అయిన యోసేపు. అంటే యోసేపు భార్య చాటు భర్త అయిపోయాడు కదండి. ఒక రీతిగా కుటుంబంలో నాయకుడిగా శిరస్సుగా ఉండాల్సిన భర్త ఇప్పుడు సెకండ్ ఫిడిల్ వాయించడానికి సిద్ధమయ్యాడు. ఎందుకని? దేవుడిచ్చాడు అది. ఇట్ ఈస్ గాడ్స్ కాలింగ్. దేవుడు తన భార్యని ఓ పనికే పిలిచాడు, తనని తన భార్యకి సపోర్ట్గా ఉండమన్నాడు. కాబట్టి దేవుడు ఎవరికి ఏది అప్పగిస్తే, ఎవరిని ఎలాగ పిలిస్తే ఆ పిలుపుకి విధేయత చూపడమే దేవుని యొక్క బిడ్డ యొక్క లక్ష్యం. అందుకే రెండవ వాడుగా ఉండటానికి అహరోను ఒప్పుకున్నవాడుగా మనకు కనిపిస్తా ఉంది. అహరోను పిలుపును గురించి చూసాం మనం. అలాగే అహరోను మౌనాన్ని గురించి కూడా మనం ఒక మాట తెలుసుకోవాలి. మోషే పుట్టిన కాలం చాలా కష్టమైన కాలం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఆ కాలమందు మోషే పుట్టెను అన్నాడు. ఏ కాలమో పై వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎలాంటి కాలం అట అది? పుట్టిన శిశువులని బయట పారవేసే కాలం. పుట్టిన శిశువుల్ని బయట పారవేసే కాలం. పై వచనంలో ఉందన్నమాట. 19వ వచనంలో, తమ శిశువులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. చాలా బాధలతో కూడిన కాలం అన్నమాట. శిశువులను బయట పారేయటం ఏంటి? ఇంట్లో శిశువు పుడితే చాలా గొప్పగా సంతోషంగా యాక్సెప్ట్ చేసేది సాధారణం. కానీ ఇది ఎలాంటి కాలం అట? శిశువుల్ని బయట పడవేయవలసిన కాలం అట. చాలా బాధలతో ఉన్న కాలం. ఆ కాలంలో ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు. అప్పుడు మరి తన అక్క, తన అన్న ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? అరే, పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్న బిడ్డ ఎవరన్నా పుడితే ప్రభుత్వం ఊరుకోవట్లేదు, ఇప్పుడెందుకు మా అమ్మ నాన్న ఈ పిల్లోడిని ఇలా దాచిపెట్టి ఇలాగూ పెంచుతా ఉన్నారు? ఇది వాడికి మాత్రమే కాదు, మనకు కూడా చాలా ప్రమాదం కదా అని కొంత ఆందోళన అన్నగా అక్కగా వారికి ఉండొచ్చు. 3 నెలలు దాచిపెట్టారట తల్లిదండ్రులు. ఆ సమయంలో మిరియాము, అహరోనుల యొక్క మౌనం దీంట్లో మనకు కనిపిస్తుంది. అలాగ పుట్టినోడు కూడా ఎలా పుట్టాడట? ఏమని చదివాం అక్కడ? దివ్య సుందరుడట. అంటే ఒక రీతిగా వీళ్ళకన్నా అందగాడు, మిరియాము కన్నా అహరోను కన్నా. అది కూడా కొద్దిగా అసూయ కలిగించాల. వాడు దివ్య సుందరుడు పుట్టాడు. కానీ అహరోను మౌనంగా తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసిన వాడుగా మనకి దీంట్లో కనిపిస్తాడు. 3 నెలలు అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఈ బిడ్డ విషయంలో ఏమైనా చేయాలి అని తల్లిదండ్రులు ఆలోచించారు. వారికి
ఓ మంచి ఆలోచన తట్టింది. అంతకుముందు చరిత్రలో జరిగిన సందర్భం వారికి జ్ఞాపకం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు నీటిలో ఒక ఓడ ఉంచబడింది, ఓడలో 8 మంది రక్షించబడ్డారు అన్న సంగతి వారికి గుర్తొచ్చింది. కాబట్టి మనం కూడా ఇదిగో అలాగే ఒక ఒక దాన్ని తయారు చేసి నీటిలో వదిలిపెడితే ఆ రోజు 8 మంది ఎలాగూ రక్షించబడ్డారో ఇదిగో మా కుమారుడు కూడా అలాగూ రక్షించబడతాడు అని వారు ఆలోచన కలిగి ఓ జమ్ము తయారు చేశారు. తయారు చేసి ఆ నైలు నదిలో ఉంచారు. దీంట్లో ఖచ్చితంగా మిరియాము అహరోనుల యొక్క సహకారం ఖచ్చితంగా ఉంది. మిరియాము కాస్త పెద్దది కాబట్టి మిరియాము యొక్క పాత్ర చాలా విశిష్టంగా కనిపించింది, కానీ ఖచ్చితంగా అహరోను యొక్క పాత్ర కూడా దీంట్లో ఉండుంటారు. అంటే తమ బిడ్డల్ని ఎంత భయభక్తుల్లో తల్లిదండ్రులు పెంచారో దీంట్లో మనకు కనిపిస్తారు. ఆ తర్వాత పరిస్థితులు ఊహించని మలుపు తిరిగినాయి. ఒకవేళ ఎవ్వరూ చూడపోతే ఆ నైలు నదిలో మునిగిపోతాడేమో అనుకున్న బిడ్డ ఇప్పుడు ఆశ్చర్యంగా ఎక్కడికి వెళ్ళాడు? ఫరో యొక్క రాజనగర్లోకి వెళ్ళాడు, ప్యాలెస్లోకి వెళ్ళాడు. మిరియాము అహరోనేమో ఓ చిన్న గుడిసెలో ఉంటున్నారు. వీళ్ళ తమ్ముడేమో ఎక్కడ ఉంటున్నాడు? ఓ పెద్ద రాజభవనంలో ఉంటున్నాడు. ఇది కూడా కష్టం కలిగిస్తుంది కదండి. మేమేమో ఎక్కడ ఉంటాం ఏంటి? ఒకే తల్లిదండ్రులు పుట్టాం మేమేమో ఎంత భేదవారుగా, ఎంత దీనమైన స్థితిలో. ఆ దినాల్లో ఇశ్రాయేల్ పరిస్థితి చాలా చాలా దీనంగా ఉంది. వారు చాలా తీవ్రమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అంటే 2 కష్టపడితే కానీ ఒకంత జీతం వాళ్ళు పొందలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి డెస్పరేట్ కండిషన్లో అహరోను మిరియాము ఉంటే, మోషే మాత్రం ఓ విలాసవంతమైన భవనంలో ఉన్నాడు. దానిని బట్టి కూడా వీరు ఏమాత్రం నోరు మెదపిన వారిగా మనకి లేరు. హేబెలుని దేవుడు మెచ్చుకుంటే కయ్యూను తట్టుకోలేకపోయాడు. యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమిస్తే తన అన్నలు తట్టుకోలేకపోయారు. అలాగే కడసారి పుట్టిన దావీదుని దేవుడు ఎన్నిక చేస్తే తన అన్నయ్య అయిన ఏలియాబు సహించలేకపోయాడు. కానీ మోషే దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యతను బట్టి వీరు సంతోషంగా దాన్ని అంగీకరించిన వారుగా మనకు కనిపిస్తారు. అహరోను పిలుపు విశేషమైంది, అలాగే అహరోను మౌనం కూడా విశేషమైంది. అహరోను మౌనం మాత్రమే కాదు, అహరోను మాటలు కూడా విశేషమైనవి. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. అహరోను గురించి ఏం చెప్తున్నాడు? అతడు బాగుగా మాట్లాడతాడు అంటున్నాడు కదా. అంటే అహరోను మాటలు ఎక్కడి దాకా చేరినాయి? పరలోకం దాకా చేరినాయి కదా. అహరోను మాటలు పరలోకం ద్వారా దాకా చేరినాయి, దేవుని యొక్క గుర్తింపు పొందారు. దాంట్లో కూడా అహరోను చాలా విశేషంగా కనిపిస్తాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు గురించి దయ్యాలు ఏం సాక్షి ఇచ్చినాయో చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ
మీరు ఎవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. చాలు. అక్కడున్న ఆ దేశంలో ఉన్న మాంత్రికులట పౌలు చేసిన పనులే వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. దయ్యాల్ని వెళ్ళగొడతా ఉన్నారు. ఆ దయ్యాలు అన్నాయి, మాకు యేసంటే ఎవరో తెలుసు, పౌలంటే కూడా తెలుసు, మీరెవరో అంది కదా. అంటే పౌలు రెప్యుటేషన్ ఎక్కడ దాకా వెళ్ళిందేట? దెయ్యాల్లో కూడా పాపులర్ పౌలు అంటే. పౌలు గురించి మనుషులు గుర్తించడం కాదు, దెయ్యాలు కూడా పౌలు అంటే ఏంటో మాకు తెలుసు అంట. అహరోను మాటలు మనుషులు గుర్తించడం కాదు, దేవుడు అంటున్నాడు అహరోను భలే మాట్లాడతాడు అంటున్నాడు. అరే ఎంత కమెండేషన్ అండి కదా. మాటకారితనం మాత్రమే కాదు, మాటకారులందరూ మంచోళ్ళని కాదు కదండి. చాలాసార్లు మాటకారులే చాలా మనుషులకి బాధ కలిగిస్తూ ఉంటారు. కానీ అహరోను మాటలు అలాంటివి కాదు. అహరోను మాటలు అలాంటివి అయి ఉంటే ఆ దేవుడు అలాగూ కమెండేషన్ ఇచ్చేవాడు కాదు. అహరోను మౌనం విశేషమైందే, అహరోను మాటలు కూడా విశేషమైనవి. అహరోను తగ్గింపు ఇందాకే చెప్పుకున్నాం కదా. అహరోను 2వ స్థానంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. నిజానికి వారి జీవితాలు చూస్తామంటే ఇద్దరు చాలా భిన్నమైన పరిస్థితిలో ఉన్నారు, పూర్తి భిన్నమైన పరిస్థితిలో ఉన్నారు. మోషే ఉన్న ఇల్లు వేరు, వీళ్ళున్న ఇల్లు వేరు. మోషేకున్న చదువు వేరు, వీళ్ళకున్న చదువు వేరు. మోషే ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడట, మాట యందు నేర్పరి అయినవాడు. అంటే మరి ఫరోకి మనవడైతే ఇంకా ఏ స్కూల్లో కావాలన్నా సీట్ వస్తుంది కదండి. ఫరోకు మనవడైతే ఎలాంటి చదువైనా చదివించగలరు. కాబట్టి చాలా అన్ని విషయాల్లో బాండ్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు కదా, అలా ఉన్నాడు మోషే పరిస్థితి. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? అహరోను ఎక్కడున్నాడు? ఇటుకల బట్టి దగ్గర ఉన్నాడు. ఇటుకలు దేంతో తయారు చేస్తారు? మట్టితో తయారు చేస్తారు. ఇతని పని మట్టి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వటం, ఆ మట్టి కలపటం, బురద చేయటం, దాన్ని తీసుకొని వెళ్ళి ఆ కొరిమిలో ఉంచి కాల్చడం. ఇద్దరు విభిన్నమైన పరిస్థితిలో ఉన్నారు. నిజానికి మోషే ఫరో కుమార్తె కుమారుడు అయినా కూడా కొద్ది కాలం తన తల్లి దగ్గర ఉన్నాడు కదా. కాబట్టి ఆ రకంగా అహరోను మోషేలు చిన్నతనంలో కొంత కలిసే ఉండుంటారు. కానీ అహరోను స్థానం వేరు, మోషే స్థానం వేరు. ఈ విషయంలో కూడా ఎలాంటి అసహనం అహరోనుకి లేదు. అరే దేవుడు ఈ ఆధిక్యత నా తమ్ముడికి ఇచ్చాడు, వై నాట్ మీ? నాకెందుకు ఇచ్చి ఉండకూడదు? నేను చక్కగా ఆ ఫరో ఇంట్లో ఉండేవాడిని, నా తమ్ముడు ఎక్కడ ఉంటే బాగుండేది కదా అనుకోలేదు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచుతాడో అక్కడ ఉంచుతాడు. నిజానికి దేవునికి ఇద్దరు అవసరం. ఆ రాజభవనంలో పుట్టినోడు కావాలి ఆయనకి, అలాగే ఆ ఇటుకల బట్టి దగ్గర ఉన్నవాడు కూడా కావాలి. ఇద్దరి అవసరత దేవుడికి ఉంది. ఓ ప్రధాన యాజకుడు అవ్వాలి అంటే ఏముండాలట? మన ప్రభువు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు చెప్పండి? మన బలహీనతల యందు సహానుభవం కలిగినవాడు కదా, మనవలే శోధించబడ్డాడు. కాబట్టి మన ప్రభు ప్రధాన యాజకుడు అవ్వటానికి ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే, మన కష్టాల్లో ఆయన కూడా కష్టం అనుభవించాడు, మనలాగా శోధించబడ్డాడు, మనలాగా శ్రమపడ్డాడు, మనకున్న బలహీనతలు ఆయనకు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రధాన యాజకుడు ఉండవలసిన ప్రాముఖ్యమైన అర్హత ఏంటంటే కష్టాలు అనుభవించి ఉండాలా. మనుషులందరి కష్టాలు వీళ్ళు కూడా అనుభవించి ఉండాలి. కాబట్టే అహరోన్ని దేవుడు ఎక్కడ పెంచాడు?
ఇటుకల కొలిమి దగ్గర పెంచాడు. తన తోటి వారు ఎలాంటి కష్టాన్ని పొందుతున్నారో ఆ కష్టాలు అహరోను అనుభవపూర్వకంగా ఎరిగినవాడు. మోషే ఐగుప్తు రాజు ఇంట్లో పెరిగాడు. ఒక రీతిగా ఒంటరిగా పెరిగాడు మోషే కదా. ఫరో ఇంట్లో ఉండగా ఒంటరి వాడుకున్నాడు. అలాగే మిద్యాను తన మామగారింట్లో ఉండ కూడా ఒంటరి వాడు మోషే. ఒంటరిగా ఉన్న మోషేకి టీమ్ స్పిరిట్ ఉండదు కదండి. మనుషులందరినీ కలుపుకొని వారిని నడిపించగలిగిన సామర్థ్యం ఉండదు. ఆ సామర్థ్యం ఎవరిలో ఉంది? అహరోన్లో ఉంది. అందుకని తప్పకుండా మోషే అహరోన్లో జత చేయబడాల. మోషే అహరోన్లు ఇద్దరు కూడా దేవునికి అవసరం. కాబట్టి దీంట్లో అహరోను తగ్గింపు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే అహరోను మోషేకి ఇచ్చే సపోర్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. అతడు బాగుగా మాట్లాడువాడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు అంటున్నాడు. మోషే అహరోన్ని ఇద్దరిని కలుపుతున్నాడు. కానీ వారిలో మోషేకు ఎక్కువ ఆధిక్యత ఇచ్చినట్లుగా చాలా స్పష్టంగా 16వ వచనంలో ఉంది కదా. 16వ వచనం, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండవు. అతడు నీకు నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటాడు. మోషేకి నాయకత్వం ఇవ్వబడింది. కానీ మోషేకి మౌత్ పీస్ ఎవరట? అహరోను. అంటే మనుషుల ఎదుట మోషేని ప్రజెంట్ చేసే పని ఎవరు చేయాలా? అహరోను చేయాలి. దీంట్లో మోషేకు మద్దతుగా నిలిచాడు అహరోను. మోషేను కలుసుకున్నప్పుడు ఏమన్నా చెబుతున్నాడు? అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. తన తమ్ముడిని చూసి అహరోను సంతోషిస్తాడు. ఇందా చెప్పుకున్నాం కదా, కయ్యూను హేబేల్ని చూసి సంతోషించలేదు, లేకపోతే ఏశావు యాకోబుని చూసి సంతోషించలేదు, ఏలియాబు దావీదుని చూసి సంతోషించలేదు, 10 మంది అన్నలు యోసేపుని చూసి సంతోషించలేదు. కానీ అహరోను మోషేను చూసి సంతోషించిన వాడుగా కనిపిస్తున్నాడు. అదే 4వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 27వ వచనం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోకి వెళ్ళువని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతనిని ముద్దు పెట్టుకొనెను. అతను హృదయమందు సంతోషించను అని 14వ వచనంలో చూసాం మనం. 27వ వచనంలో వారిద్దరూ దేవుని పర్వతం మీద కలుసుకున్నారట. ఏం చేశాడు అహరోను? తన తమ్ముడైన మోషేని ముద్దు పెట్టుకున్నాడు. మోషేనేమో ఫరో ఇంట్లో పెంచబడి మిద్యాన్లో శిక్షణ పొంది వచ్చిన నాయకుడు. అహరోనేమో ఇసుక కొలిమి వద్ద శ్రమలలో గుండా నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడినట్లుగా శ్రమలలో గుండా శుద్ధి చేయబడిన అహరోను. వారిద్దరు కలుసుకున్నారు అక్కడ. మిద్యానులో శిక్షణ పొందిన నాయకుడు, శ్రమల కొలిములో శుద్ధి చేయబడిన అహరోను, వారిద్దరు కూడా కలుసుకుని సంతోషించినట్లుగా మనకు కనిపిస్తాం. అలాగే మోషే ప్రార్థన చేస్తూ ఉంటే మోషే 2 చేతులు
చాచి ఉంటేనే అమాలేకీయుల మీద యుద్ధంలో జయం కలిగింది. అప్పుడు మోషే 2 చేతుల్ని ఇద్దరు ఆదుకున్నారు. ఎవరు? ఒక ఆయన అహరోను, మరొక ఆయన హూరు. హూరు చాలా సామాన్యుడు. హూరును గురించి ఇంకెక్కడా లేదు. ఓ సామాన్యుడైన హూరు మోషే చెయ్యిని పట్టుకుని ఉండటం పెద్ద విశేషమేం కాదు. మోషే యొక్క అన్న, మోషే కన్నా పెద్దవాడు, ఒక రీతిగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వాడు. ఇలాంటి అహరోను కూడా హూరుతో సమానంగా మోషే చేతుల్ని ఆదుకున్నాడు కదా. మోషేకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడో దీంట్లో మనకు కనిపిస్తాం. వీటన్నిటిలో అహరోను యొక్క విశేషమైన లక్షణాలు మనం చూసాం. అలాగే అహరోను మాత్రమే కాదు, వారి కుటుంబమే చాలా ప్రత్యేకమైన కుటుంబం అని మనం చూసాం. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజానికి దేవుని యొక్క స్విఫ్ట్ జడ్జిమెంట్స్, క్విక్ జడ్జిమెంట్స్ పొందినటువంటి కుటుంబం ఈ కుటుంబం. తప్పు చేయగానే వెంటనే శిక్ష అనుభవించిన కుటుంబం కూడా ఈ కుటుంబం. బైబిల్లో చాలామంది తప్పులు చేశారు, కానీ వారి శిక్షలు చాలా స్లోగా ఉన్నాయి. కానీ వీరి కుటుంబం అలా కాదు. వీరి కుటుంబం దేవుడు వారు తప్పు చేయగానే వెంటనే వారి మీదకి తీర్పు రప్పించాడు. ఎందుకలా చేశాడు? ఎందుకని? ఒకటి మిరియాం కదా. మిరియాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిందట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మొదటి వచ్చిన చూద్దాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాను అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. అలాగ విరోధంగా మాట్లాడగానే వెంటనే యెహోవా ఆ మాట విన్నాడట. 4వ వచనం చూడండి. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రెండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియాములను ఆజ్ఞ ఇచ్చాను. హఠాత్తుగా అంటే అస్సలు మిరియాం అలా నోరు తెరిచిందో లేదో వెంటనే దేవుడి దగ్గర నుంచి సమన్స్ వచ్చినాయి. ఇదిగో మీరు ముగ్గురు, ఇదిగో ముగ్గురు ప్రత్యక్షపు గుడారానికి రండి. వారు ముగ్గురు ప్రత్యక్షపు గుడారములో నిలువబడగానే దేవుడు 10వ వచనం చూడండి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. మేఘం అలా ఎత్తబడిందంట. అంటే దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు వారితో మాట్లాడిన తర్వాత దేవుడు అలా వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే ఏమైంది? మిరియాముకి కుష్ఠరోగం వచ్చింది. అయితే దేవుడు కృప కలిగే దేవుడు మరల తిరిగి మోషే అహరోనులు ప్రార్థన చేసి ఆమె కుష్టు నయమైపోయింది. కానీ విశేషం ఏంటంటే తప్పు చేసిన వెంటనే తీర్పు అనుభవించింది. ఇలాగ చాలా చాలా అరుదు కదా. క్రొత్త నిబంధనలో ఎవరైనా చెప్పండి వెంటనే శిక్ష అనుభవించి అననీయ, సప్పేరు. ఇంక వాళ్ళు కాబట్టి ఇంకేమైనా కనిపిస్తారు మనకి? లేరు, ఇంక ఎగ్జాంపుల్స్ లేవు. దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు. ఆయన త్వరగా కోపించేవాడు కాదు. క్విక్ జడ్జిమెంట్స్ ఇచ్చేవాడు కాదు. ఆయన హీఈస్ లాంగ్ సఫరింగ్ గాడ్, దీర్ఘశాంతం కలిగినవాడు. అయితే పాత నిబంధనలో ఈ కుటుంబం విషయంలో మాత్రమే దేవుడు త్వరగా తన తీర్పులు ఇచ్చాడు. ఆ తర్వాత సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. అక్కడ జరిగిన సన్నివేశం మనందరూ తెలుసు. దేవుడు అన్నాడు, నువ్వు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అప్పుడు నీళ్ళు వస్తాయి అన్నాడు. అంతకుముందు ఒకసారి దేవుడు ఎలాంటి ఆజ్ఞనిచ్చాడు, బండను కొట్టమన్నాడు, నీళ్ళు వస్తాయి అన్నాడు. ఈసారి బండతో మాట్లాడమన్నాడు. దేవుని మాటలు
వ్యత్యాసాన్ని వాళ్ళు అంత తీవ్రంగా పట్టించుకోలేదు. పర్లేదు, పోయినసారి కొట్టాం వచ్చింది, ఈసారి కూడా కొడదాంలే ఏముంది, దేవుడేమనుకోడు అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అలాగూ మళ్ళా బండను కొట్టగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేళ్ల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకని పోరని చెప్పాను. ఎంత కఠినంగా మాట్లాడాడు. మీరు నా మాట వినలేదు అనలేదు కదా, మీరు నన్ను నమ్ముకొనకపోతే. అసలు మీరు నన్ను నమ్ముకోవాలా? యు డిడ్ంట్ ట్రస్ట్ మీ. నేను చెప్పిన మాటను మీరు సీరియస్గా తీసుకోలేదు. కాబట్టి వెంటనే తీర్పిచ్చాడు. ఏమన్నాడు? మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళటానికి మనుషుల్ని ప్రయాణం చేశారో, ఎక్కడికి వెళ్ళటానికి మనుషుల్ని ఇప్పటివరకు నడిపించారో అక్కడికి మాత్రం మీరు వెళ్ళరు అని వెంటనే తీర్పిచ్చాడు. అదే అధ్యాయం 1వ వచనంలో మిరియాము చనిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరికి కూడా మరణం సిద్ధంగా ఉంది. 28వ వచనం చూద్దాం. చూడండి, 28వ వచనం. మోషే అహరోను వస్త్రములను తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తర్వాత మోషేయు ఎలియాజరు కొండ దిగి వచ్చాను. అదే అధ్యాయంలో జరిగిన సంగతి కదా. హోరు కొండకు వెళ్ళారు వాళ్ళు. హోరు కొండకు వెళ్ళిన తర్వాత మోషేతో అన్నాడు, ఇదిగో మీ అన్న ప్రధాన యాజకుడిగా ఆయన వస్త్రాలు ఉన్నాయి కదా, ఆయన వస్త్రాలు తీసేసే. ఆయన వస్త్రాలు తీసి ఎవరికి ఇవ్వమన్నాడు? తన కుమారుడైన ఎలియాజర్కి ఇవ్వమన్నాడు. అంటే ఇన్స్టెంట్ డీథ్రోన్మెంట్, వెంటనే డీఫ్రాక్ చేశాడు కదా. అంటే అతని వస్త్రాలు, విశేషమైన వస్త్రాలు వెంటనే తీసివేశాడు. అహరోను పదవిని తీశాడు. వెంటనే అహరోను ప్రాణం కూడా పోయింది. ఆ హోరు కొండ మీద అహరోను చనిపోయాడు. ఎంత త్వరగా తీర్పు అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత మోషేకు కొద్దిగా టైం ఇచ్చాడు. మోషేకు కూడా చెప్పాడు, అయ్యా ఇదిగో నీ అంతం సమీపమైంది. మీ అన్న హోరు కొండ మీద చనిపోయాడు, నువ్వు పెసుగా కొండ మీద చనిపోతావు. కాకపోతే చనిపోయే ముందు నీకు మాత్రం కొద్దిగా ఒక అవకాశం ఇస్తా. ఏంటంటే ఆ కొండ మీద నుంచుని ఇదిగో ఆ కనాను దేశం నుంచి, కనాను దేశాన్ని దూరంగా చూడవచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళలేవు, అక్కడ కాళ్ళు పెట్టలేవు, కానీ కనీసం దూరంగా చూసే అవకాశం నీకు ఇస్తాను అని మోషేకి కొద్దిగా టైం ఇచ్చాడు. అహరోనుకి అసలు టైమే ఇవ్వాలి. ఎందుకని అహరోనుకి టైం ఇవ్వలేదు? నిజానికి అహరోను విషయంలో దేవుడు ఆయన దీర్ఘశాంతం చూపించాడు. అంతకుముందు నిజానికి అహరోను మీద దేవుని కోపం ఎప్పుడో రగులుకోవాలి కదండి. ఏం చేశాడు అంతకుముందు అహరోను? దూడం చేసి పూజ చేశాడు కదా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను గద్దించాడు దేవుడు, వారిపైన ఆయన ఉగ్రత కొమ్మరించాడు. కానీ వారి నాయకుడైన అహరోన్ని స్పేర్ చేశాడు. అప్పుడు అహరోన్ని ప్రత్యేకంగా గద్దించలేదు, ప్రత్యేకంగా అహరోను మీద కోపాన్ని చూపలేదు. కానీ ఆ కోపాన్ని మాత్రం రిజర్వ్లో పెట్టాడు కదా. అహరోను పైన దేవుని యొక్క కోపాన్ని రిజర్వ్లో పెట్టాడు. అందుకే అసలు ఏమాత్రం సమయం ఇవ్వకుండా అహరోను వెంటనే హోరు కొండపైన చనిపోయాడు. ఆ తర్వాత మరికొద్ది దినాలకి మోషే కూడా చనిపోయాడు. అంటే దేవుని యొక్క తీర్పులు త్వరితంగా రుచి చూచిన కుటుంబం ఏదన్నా ఉంది అంటే ఈ కుటుంబం. అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు, విశేషమైన గుర్తింపు పొందిన కుటుంబం ఈ కుటుంబమే. అలాగే అన్ని కుటుంబాల్లోకి అత్యవసరమైన శిక్షలు అనుభవించిన వాళ్ళు కూడా ఈ కుటుంబం. ఎందుకు అలా చేశాడు దేవుడు? లోకాసువార్త 12వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. చూడండి, లోకాసువార్త 12వ అధ్యాయం 48వ వచనం.
అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని వద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని వద్ద ఎక్కువగా అడుగదు. మనుషులు ఏం చేస్తారో చెప్పాడు, దేవుడు ఏం చేస్తాడో కూడా చెప్పాడు. మనుషులు ఏం చేస్తారట, ఎవనికి ఎక్కువగా అప్పగిస్తారో వాని వద్ద ఎక్కువగా అడుగుతారు. అలాగే ఆ పై మాటలు ఏమన్నాడు, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడనో వాని వద్ద ఎక్కువగా తీయజూతాడు. ఎవరికి దేవుడు ఎక్కువ ఇచ్చాడో వారి నుంచి దేవుడు ఎక్కువ డిమాండ్ చేస్తాడు. కుటుంబంగా అందరిలోకి ఎక్కువ ఇచ్చింది ఏ కుటుంబానికి? ఈ కుటుంబానికే కదా. ఇంకా ఈ కుటుంబానికి ఇవ్వబడిన ఆధిక్యత మరే కుటుంబానికి ఇవ్వలేదు. ఇంట్లో అందరు హీరోసే చెప్పుకున్నాం కదా, 5 కూడా హీరోస్. దేవుడు ఆయన అందరికన్నా ఎక్కువగా ఇచ్చాడు కాబట్టి అందరికన్నా ఎక్కువగా వీరి నుంచి ఆయన డిమాండ్ చేస్తాడు కదా. నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నా మాట నమ్మలేదు. మీరు కనుక ఈరోజు నేను చెప్పినట్టు చేసుంటే నా పరిశుద్ధతని సన్మానించేవాళ్ళు. యూ వుడ్ హ్యావ్ ఆనర్డ్ మై హోలీనెస్. నా పరిశుద్ధతని మీరు సీరియస్గా తీసుకోలేదు. మిమ్మను మిగిలిన వారు అందరికన్నా చాలా గొప్ప స్థానంలో ఉంచాను, కానీ అందరి ఎదుట నా పరిశుద్ధతను మీరు గౌరవించలేదు అని వారి ఎడల దేవుడు త్వరగా కోపించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఎవరికి ఎక్కువగా ఇస్తాడో వారి నుంచి ఎక్కువగా తప్పకుండా డిమాండ్ చేస్తాడు. ఎందుకు ఇలాంటివన్నీ జరిగించాడు? మోషే, అహరోను, మిరియాములు త్వరగా చనిపోయారు. త్వరగా చనిపోయినంత మాత్రాన వారి స్థానం ఏమీ తగ్గలేదు కదా. పరలోకంలో వాళ్ళ స్థానం ఏమీ తగ్గదు. భూలోకంలో మాత్రం వాళ్ళు త్వరగా చనిపోయారు అంతే. వారు ఎందుకు చనిపోయారు, వారిని ఎందుకు శిక్షించాడు అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. బాబు మీరు జాగ్రత్తగా ఉండండి అని యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఆయన ఆ పని చేశాడు. అంతేగాని దాంట్లో ఆయనకు మోషే మీద కోపం కానీ, అహరోను మీద కోపం కానీ, మిరియాం మీద కోపం కానీ ఏమీ లేదు. వారిని ప్రేమించాడు. ఆయన ఎన్నటన్నటికీ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మోషే చనిపోయినంత మాత్రాన బైబిల్లో మోషే పేరు ఏమన్నా ఇరేజ్ చేయబడిందా? లేదు కదా. మోషే చనిపోయాడు అంతే. మోషే పేరు మాత్రం చరిత్ర నిలిచిపోయింది. అలాగే అహరోను చనిపోయినంత మాత్రాన అహరోను కుటుంబం యాజకత్వం 1000 సంవత్సరాల యాజకత్వం చేసింది. మిరియమ్మ చనిపోయినంత మాత్రాన ఆమె స్థానం ఏమీ కోల్పోలేదు. కానీ ఎందుకు దేవుడు అలా చేశాడంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. వాళ్ళు నష్టపోయారని కాదు, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఆయన ఎలాగూ జరిగించాడు. అహరోను విశేషమైన వాడుగా మనకు కనిపిస్తామన్నాడు. అహరోను పిలుపు మనం చూసాం, అహరోను మౌనం చూసాం, అహరోను మాటలు చూసాం, అహరోను తగ్గింపు చూసాం, అహరోను మోషేకి ఇచ్చిన మద్దతును చూసాం, సపోర్ట్ చూసాం. అలాగే అహరోను ముగింపు కూడా చూసాం. యుగాంతమందున్న మనకు హెచ్చరిక కలగటానికి అహరోను అలాంటి ముగింపు పొందాడు. విశ్వాస జీవితంలో వారి మాదిరిని పాటిద్దాం. అదే సమయంలో దేవుడు వారి ఎడల జరిగిన దాని గురించి మనం హెచ్చరిక కలిగి జీవిద్దాం. దేవుడు అలాగూ మనలో ప్రతి ఒక్కరిని నడిపించి బలపరచును గాక.